శనివారం నల్గొండ పట్టణంలోని 11వ వార్డ్ కతాలగూడెం కమ్యూనిటీ హాల్ దగ్గర సిపిఎం సీనియర్ నాయకులు పజ్జారి నరసింహ జ్ఞాపకార్థం సిపిఎం 11వ వార్డు శాఖ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం మాట్లాడారు. శనివారం నల్గొండ పట్టణంలోని 11వ వార్డు కతాలగూడెం కమ్యూనిటీ హాల్ దగ్గర సిపిఎం సీనియర్ నాయకులు పజ్జారి నరసింహ జ్ఞాపకార్థం సిపిఎం 11వ వార్డు శాఖ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ వ్యవసాయం ఆధారితంగా పంటలు ఇంటికొచ్చి రైతు ఆనందంగా జరుపుకునే పండుగని, ఆ సందర్భంగా అందరూ కలిసి రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి జరుపుకుంటారని అన్నారు. ఆ రంగురంగుల రంగవల్లుల్లాగా ప్రజల జీవితాలు కూడా ఆనందంగా సంతోషంగా కొనసాగాలని ఆశించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ, ప్రజలందరూ పండుగల సందర్భంగా పేద ధనిక తారతమ్యాలు మరచి కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలని కోరారు. నూతన ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందే విధంగా సిపిఎం పేదల పక్షాన ఉంటుందని తెలిపారు. 11వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, సీసీ రోడ్లు వేసి డ్రైనేజీ నిర్మించకపోవడంతో మురికి నీరు రోడ్ల మీదికి వచ్చి ఇబ్బందులవుతున్నాయని అన్నారు. కతాలగూడెంలో నీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతుందని అన్నారు. అనంతరం మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది. మొదటి బహుమతి ధరణికోట ఆమని, రెండవ బహుమతి గుండె దుర్గా ప్రసన్న, మూడవ బహుమతి రేవల్లి కావేరీలకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు తుమ్మల పద్మ, పట్టణ కమిటీ సభ్యురాలు దండంపల్లి సరోజ, భూతం అరుణ, 11వ వార్డు శాఖ కార్యదర్శి పనస చంద్రయ్య, కమిటీ సభ్యులు దండంపల్లి మారయ్య, యాదయ్య, జానమ్మ, పజ్జారి నరసింహ కుటుంబ సభ్యులు పజ్జూరు యాదయ్య, పనస యాదయ్య, అంగన్వాడీ టీచర్ రమాదేవి, ఆర్పి మమత, వార్డు మహిళలు పామనగుండ్ల కలవతి, షాహీన్, వడ్డేపల్లి ధనమ్మ, లింగమ్మ, సంధ్య తదితరులు పాల్గొన్నారు.